అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ గారిని ఓట్ బ్యాంక్ పాలిటిషియన్ అనుకుంటేనే అది మనం చేసే చాలా పెద్ద తప్పు, అది పాపం కూడా. ఎందుకంటున్నా అంటే అన్న, మోదీ గారు ఇఫ్తార్ విందులకు వెళ్ళారు, ఎప్పుడైనా ముస్లిం టోపీ పెట్టుకున్నారా? రాహుల్ గాంధీ లాగా లేదు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి లాగా పెట్టుకున్నాడా? లేదు. అక్కడ స్టాలిన్ లాగా పెట్టుకున్నాడా? మరి ఓట్ బ్యాంక్ పాలిటిషియన్ ఎట్లా అంటావు? ఎప్పుడైనా తన ధర్మాన్ని ఓట్ల కోసం అమ్ముకున్నాడా? ఇదే మరి క్రిస్మస్ కూడా అక్కడిక్కడ పోయాడు, ఎక్కడన్నా రెడ్ వైన్ తాగుతూ కనిపించాడా? లేదు. మరి వాళ్ళ చర్చిలో ప్రార్థనలు చేస్తూ కనిపించాడా? మరి వాళ్ళ కాడ కూడా ఓట్లు ఉన్నాయి కదా, ఓట్ల కోసం చేయొచ్చు కదా. అన్న, నరేంద్ర మోదీ గారు శ్రీరాముడి అంటే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేయడం కోసము 11 రోజులు ఉపవాసం ఉన్నాడన్న. 11 రోజులు 72 ఏళ్ళు 73 ఏళ్ళ వయసులో ఆయననా మనం అవమానించేది? 11 బావులలో రోజు ఉదయం సాయంత్రం సన్నీళ్ళ స్నానం చేసిందన్న, ఆయన మనం అవమానించేది? ఎవరిని పట్టుకుని ఓట్ బ్యాంక్ పాలిటిషియన్ అంటున్నారన్న? మీరు నరేంద్ర మోదీని అంటే మోదీ గారిని ఓట్ బ్యాంక్ పాలిటిషియన్ అని మీరు అంటున్నారంటేనే అసలు మీ మానసిక స్థితి ఏందో మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇంతకుముందు కూడా ఒక పాయింట్ అంటే స్టార్టింగ్లో అడిగారు, చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు, ఉద్యోగాలు చేయట్లేదు అని. అంటే ఇక్కడ మీరు నరేంద్ర మోదీ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నానన్న. అంటే ప్రతి ఒక్కరు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, పిల్లల్నే కనాలి అంటే ఇప్పుడు మన మోదీ గారు పెళ్లి చేసుకోలే కదన్న, యోగి గారు పెళ్లి చేసుకోలే కదన్న, అటల్ బిహారీ వాజ్పేయి పెళ్లి చేసుకోలే కదన్న. మరి ఈ 3 లెజెండ్స్ లేకపోతే ఇలా భారతదేశం పరిస్థితి ఏందన్న? డిఫరెంట్. ఇలా వక్ఫ్ పరిస్థితి ఏంది? రేపు యూసీసీ పరిస్థితి ఏంది? అయోధ్య పరిస్థితి ఏంది? పెళ్లి చేసుకొని వీళ్ళు కూడా పిల్లం పిల్లలు అంటే వీళ్ళు కూడా పిల్లం పిల్లలు అంటే ఇట్లాంటివి అయ్యేదన్నా?